సమకూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు యొక్క వ్యక్తిత్వ సౌందర్యంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి కోణాన్ని మనకి తెలియచేస్తారు. మనం గ్రహిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి చెప్పబడినటువంటి ఒక ఉపమానాన్ని మనం చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులను సంపాదించెను. అలాగుననే 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితనని చెప్పెను. అతని యజమానుడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. తరువాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడు అని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో ఇది నీవు తీసుకొనుమని చెప్పెను. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ చదువుకున్నటువంటి ఈ ఉపమానంలో యజమానుడు దేశాంతరం వెళుతూ తన దాసులను పిలిచి ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 అందరికీ సమానంగా ఆయన ఇవ్వలేదు. మొదటి వాడికి 5 ఇచ్చాడు, రెండో వాడికి 2 ఇచ్చాడు, మూడో వాడికి 1 ఇచ్చాడు. ఇచ్చి వీటిని తీసుకొని మీరు వ్యాపారం చేయండి, నేను తిరిగి వచ్చినప్పుడు నాకు తిరిగి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పని ఆయన ఆశపడి ఒక్కొక్కరికి వారి సామర్థ్యం చొప్పున ఇచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన లెక్క చూసుకుంటే 5 పొందినవాడు మరో 5 ఇచ్చాడు, 2 పొందినవాడు మరో 2 ఇచ్చాడు, 1 పొందినవాడు ఇంకొకటి ఇవ్వలేదు, 1 తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇక్కడ ఉపమానంలో చెప్పబడినటువంటి తలాంతులు అంటే టాలెంట్స్. అక్షరార్థంగా తీసుకుంటే టాలెంట్స్ని వ్యాపారంలో పెట్టి మరో 5 టాలెంట్స్ సంపాదించటం ఏమిటి? 5 తలాంతులు దేవుడిస్తే 5 తలాంతుల్ని వినియోగించి మరో 5 తలాంతుల్ని సంపాదించటం ఏమిటి? టాలెంట్ అంటే మనకు తెలిసి ఒక సామర్థ్యం, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం అన్నమాట. కొంతమందికి పాడే టాలెంట్ ఉంటుంది, చక్కగా పాడగలుగుతారు, అందరూ పాడలేరు, కొందరు పాడగలరు. కొంతమంది చక్కగా మాట్లాడతారు, కొంతమంది చక్కగా ఇతరులతో వ్యవహరించగలుగుతారు, కొంతమంది చక్కగా రచన చేయగలుగుతారు, రాయగలుగుతారు. అట్లాగా కొంతమంది వెహికల్ అద్భుతంగా నడపగలుగుతారు. అట్లా ఒక్కొక్కరు టాలెంట్ కలిగి ఉంటారు, తలాంతు కలిగి ఉంటారు. ఇక్కడ టాలెంట్ అంటే దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. ఒక వ్యక్తి దేవుని కొరకు సంపాదించడానికి ఒక వ్యక్తికి దేవుడిచ్చేటువంటి కనీసపు సామర్థ్యము. మనం మొట్టమొదట గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మనందరం, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరికీ కూడా
దేవుడు జన్మత కొన్ని టాలెంట్స్ ఇస్తాడు. ఏ ఒక్కడిని కూడా దేవుడు ఏ తలాంతు లేనివానిగా చెయ్యలేదు. తన ముగ్గురు దాసులకు కనీసం ఎంతో కొంత దేవుడు ఇచ్చాడు. ఇవ్వకుండా వ్యక్తి నుంచి ఏమీ ఆశించడు. అలా ఆశించడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఎంతో కొంత ఇచ్చాడు, ఇచ్చిన వాని దగ్గరే ఆశించాడు. సృష్టిలో పుట్టేటువంటి ప్రతి నరునికి, ప్రతి మనుషునికి ఏ సామర్థ్యం లేకుండా దేవుడు చేయలేదు. ఏదో ఒక టాలెంట్, ఏదో ఒక సామర్థ్యం అందరికీ ఇచ్చాడు. అయితే ఇక్కడ వీడేమన్నాడంటే, మొదటి ఇద్దరు కరెక్ట్గానే సమాధానం చెప్పారు, కానీ మూడో వాడు ఒక పొరపాటు మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, నేను భయపడి నీ తలాంతుని దాచిపెట్టాను అన్నాడు. దేనికి భయపడ్డాడు? దేనికి భయపడ్డాడు అంటే, నువ్వు విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకును వాడవైనా కఠినుడవని. నువ్వు కఠినుడవని, నేను దీన్ని ఒకవేళ వ్యాపారంలో పెడితే ఒకవేళ నష్టపోయి దీన్ని పోగొట్టుకుంటే రేపు ఒట్టి చేతులతో నీ ముందు నిలబడాల్సి వస్తుంది అని మరి నేను భయపడి దీన్ని నేను పూడ్చిపెట్టాను. ఇదిగో నువ్వు వచ్చావు, ఇదిగో ఇది నీకు ఇస్తున్నాను. అప్పుడు ఆయన అడిగాడు, మరి అప్పుడు చేయి చాప ఎందుకు తీసుకున్నావురా? నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనైనటువంటి కఠినుడనని ఎరిగినప్పుడు, నేను ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఇప్పుడు వచ్చి కహానీలు చెప్తున్నావు అని చెప్పని అతన్ని కఠినంగా ఆయన గద్దించటం మనం తర్వాత విషయంలో చూస్తాం. ఇక్కడ ఉన్న మనందరిలో ఒక్కొక్కరికి 5 రకాల పనితనాలు, ఒక్కొక్కరికి 2 రకాల పనితనాలు. కనీసం ఒక్క విషయంలోనైనా పనితనం లేకుండా ఈ లోకంలో ఎవ్వరిని పనికి మాలిన వారుగా దేవుడు చేయలేదు. ఇది మీరందరూ కూడా గుర్తించాల్సిన మొదటి సంగతి. ఎవ్వరిని కూడా వేస్ట్గా సృష్టించబడినటువంటి వ్యక్తులు ఇక్కడ ఒక్కళ్ళు కూడా లేరు. కాకపోతే మనలో కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ శత్రువు మనల్ని చేసేటువంటి ఒక విధమైన మోసం. సాతాను తంత్రాలన్న అంటాం కదా, సాతాను తంత్రాలలో ఇదొక తంత్రం. ఏమిటంటే, మనలో ఉన్న సామర్థ్యం, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం మీద మనకి అనుమానం పుట్టించుట. ఇది వాడి కుట్రల్లో ఒక ప్రత్యేకమైన కుట్ర అన్నమాట. ఏంటంటే, ఎక్కువ శాతం మంది వాడుతూ ఉంటారు ఏంటంటే, నాకేం తెలుసన్నా, నాకేం చేతవన్నా, నాకేం చేత కాదు, నాకు అది చేద్దామంటే అది చేత కాదు, ఇది చేద్దామంటే ఇది చేత కాదు, నాకు ఆ సామర్థ్యం లేదు, నాకు ఈ సామర్థ్యం లేదని చెప్పని టోటల్గా వాళ్ళని గురించి వాళ్ళు ఏం సాక్ష్యం ఇస్తారంటే మనకి, నేను ఒక వేస్ట్ పర్సన్ని, నాకెందులో సామర్థ్యం లేదు అని. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచిస్తే, నువ్వు ఏమీ చేతగాని, ఏ తలాంతు లేని ఒక అసమర్థుడవైతే, ఒక పనికి మాలిన వాడవైతే, పనికి రాని పాత్రవైతే, నిన్ను సృష్టించిన దేవుడు ఏమై ఉంటాడు? ఒకసారి ఆలోచించండి. నువ్వు పనికి రాని వాడవైతే, పనికి మాలిన వాడివైతే, నిన్ను సృష్టించిన దేవుడు ఏమై ఉంటాడు? నిన్ను సృష్టించి దేవుడు ఏం పని చేసినట్టయిద్ది? ఓ పనికి మాలిన వాడిని సృష్టించినటువంటి పని తెలివైన పనేనా? అప్పుడు దేవుడు కూడా పనికి మాలిన పని చేసినట్టేగా? ఒక్కసారి మరి నాకు ఆన్సర్ చేయండి. పనికి మాలిన వాడైనటువంటి నిన్ను దేవుడు సృష్టిస్తే అప్పుడు దేవుడు ఒక పనికి మాలిన పని చేసినట్లు అవుతుందా కాదా? పెద్దగా చెప్పండి. అవుతుందా కాదా? ఇప్పుడు దేవుడు పనికి మాలిన పనులు చేస్తాడా? మనుషులంగా మనమే పనికి మాలిన పనులు ఏమి చెయ్యం. మనం ఏది చేసినా దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉంటుంది. అనవసరంగా మనమే ఏ పని చేయనప్పుడు మహాజ్ఞాన సంపన్నుడైన దేవుడు అనవసరంగా పనికి మాలిన పనులు చేస్తాడా?
పనికిమాలిన వాళ్ళని సృష్టించడానికి ఆయన పని పెట్టుకున్నాడా? పనికిమాలిన వాళ్ళని తయారు చేసి భూమి మీదకి పంపించే పనికిమాలిన పని దేవుడు ఎందుకు చేస్తాడు? కాబట్టి సోదరా సోదరి, పనికి మాలిన వాడవు, పనికి మాలిన దానవు అని నీలో ఆ అనుమానం పుట్టించింది శత్రువు. ఎవరు? శత్రువు. ప్రతి మనిషికి ఖచ్చితంగా ఏదో ఒక తలాంతు ఇవ్వబడే ఉంటుంది. అనవసరంగా నువ్వు ఈ భూమి మీద పుట్టలేదు. ఓ భక్తుడు రాశాడు, ఏ మనుష్యుడు కూడా అనవసరంగా ఈ భూమి మీదకి రాలేదు. ముఖ్యంగా నువ్వు అనవసరంగా ఈ భూమి మీదకి రాలేదు. నువ్వంటూ ఈ భూమి మీద పుట్టావు అంటే ఈ భూగోళానికి నీ అవసరత ఏదో ఉంది. అనవసరంగా దేవుడు నిన్ను పుట్టించలేదు. ఈ భూమి మీద ఉన్న వ్యక్తులకు కావచ్చు, లేకపోతే మరిదేనికన్నా నీ వలన ప్రయోజనం ఉంది. అనవసరంగా నువ్వు పుట్టలేదు. ప్రియులారా, సాతాను చేసేటువంటి కుట్రల్లో, కుతంత్రాల్లో, మోసాల్లో, మాయల్లో కొన్ని చెప్తాను ఈరోజు మీకు. వాడు ఉపయోగించే వాటిల్లో ఎక్కువ మనందరికీ వాడు ప్రయోగించేది అనుమానం, డౌట్. ఈ అనుమానంతో సమర్థులు సైతం అసమర్థులుగా మారిపోతారు. అడుగేస్తే పడతానేమో అనే అనుమానంతో అడుగు వేయకుండా ఒక పిల్లవాడు ఉంటే వాడి జీవితాంతం అవిటివాడిగానే ఉంటాడు. వాడు ఎప్పటికీ నడక నేర్చుకోలేడు. కానీ మీరు గమనిస్తే సృష్టిలో అలా ఉండదు. చిన్న పిల్లవాడు వాడిని ఆపినా వాడు ఆగడు. వాస్తవంగా వాడికి ఆ సామర్థ్యం లేదు. అయినా సరే వాడు లేచి నడవడానికి ప్రయత్నిస్తాడు. చిన్నగా 2 అడుగులు వేస్తాడు, పడతాడు, మళ్ళీ 2 అడుగులు వేస్తాడు, పడతా ఉంటాడు. కానీ నడక ఆపడు. అలా పడతా నడుస్తా చివరికి పడకుండా నిలబడి నడవటం నేర్చుకుంటాడు. చివరికి పడకుండా నడుస్తూ ఉంటాడు. అలా నడక నేర్చుకున్న వాళ్ళమే మనందరం. అడుగేస్తే పడతామేమో అనేటువంటి అనుమానంతో మనం నడక మానేస్తే మనం ఎప్పటికి కూడా అవిటితనంతో ఆగిపోతాం తప్ప నడవగలిగే స్థితిలో మనం ఎప్పటికీ రాం. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? అనుమానం లేనివాడేమో నడవటం మొదలు పెడతాడు. అనుమానం ఉన్నవాడేమో నడవటానికి భయపడతాడు. మొట్టమొదట చెప్పాను, ఒకవేళ ఒక వ్యక్తికి 4-5 టాలెంట్స్ ఇచ్చి ఉండొచ్చు, తలాంతులు ఇచ్చి ఉండొచ్చు. నీ దగ్గర అన్నీ లేకపోవచ్చు, కానీ ఒక్కటైనా నీ దగ్గర ఉంటుంది. దేవుడు అంటాడు, ఎవరి యొక్క సామర్థ్యాన్ని బట్టి నేను వారికి పెట్టుబడి ఇచ్చాను. ఒక్కొక్కడు 5 ఇచ్చినా 5ని మెయింటైన్ చేయగలుగుతాడు. కాబట్టి వాడికి 5 ఇచ్చాను. 5 ఇచ్చినోడి దగ్గర 1 ఆశించను. 5 ఇచ్చినోడి దగ్గర 5 ఆశిస్తా. ఒకడికి 2 ఇచ్చా. 2 ఇచ్చినోడి దగ్గర 5 ఆశించను. 2 చాలు. నీకు 1 ఇచ్చా. 1 ఇచ్చిందా నీకు 100 ఆశించను, 5 ఆశించను, 2 ఆశించను, 10 ఆశించను. 1కి మరొక్కటి ఇచ్చినట్లయితే ఎంత బాగుండేది. నీకు ఇచ్చిన ఒకదాన్ని నువ్వు వినియోగించి నా పని చేయగలిగినట్లయితే ఎంత బాగుండేది. కానీ నువ్వేం చేసావు తెలుసా? నువ్వు నీలో ఉన్న లోపాన్ని గుర్తించక శత్రువు చేతిలో మోసపోయి నువ్వు భయపడి దాన్ని పెట్టుబడి పెట్టి వెచ్చించి కార్యం చేయటానికి మానుకొని సోమరివై, పిరికి పందవై, అనుమానితుడవై, చివరికి నీవు పిచ్చి పని చేసి నన్ను తేడా అంటున్నావు. 1 ఇచ్చాను, 1 నీ నుంచి నేను ఆశిస్తాను, ఎంతకు మించి ఎక్కువ ఆశించను. కానీ ఆ 1 కూడా నువ్వేం చేసావంటే గొయ్యి తీసి పూడ్చిపెట్టావు. నా పని కొరకు నువ్వు వాడలేదు అని దేవుడు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకు వినియోగించలేదు అంటే కేవలం చెప్తున్నాను, అనుమానం, భయం. భయపడి పని చేశాను అన్నాడు. ఎందుకు నీకు భయం వచ్చింది? ఏమో ఆ 1 కూడా పోగొట్టుకుంటాను. ఆ పనే చేయకపోయావా? పోనీ అదన్నా చెయ్యి, సంతోషించేవాడిని. ఆ వినియోగించాడు, సాధ్యం కాలేదు అని అన్న ఆనందపడేవాడిని. లేకపోతే సహకారుల దగ్గర ఉంచినట్లయితే వడ్డీతో సహా పుచ్చుకుంటాను కదా. నువ్వు అది చేయలేదు, ఇంకొకటి చేయలేదు, వ్యర్థంగా నువ్వు దీన్ని పూడ్చిపెట్టావని చెప్పని ఆ యజమానుడు వారిని గద్దించడం చూస్తున్నాం. సాతాను చేసేటువంటి కుట్రల్లో ఒక కుట్ర ఏమిటంటే,
నీలో ఉన్న సామర్థ్యాన్ని నీవు గుర్తుపట్టకుండా, నీలో ఉన్నటువంటి పనితనాన్ని, దేవుడిచ్చినటువంటి శక్తిని, దేవుడిచ్చిన టాలెంట్ని నువ్వు గ్రహించకుండా, ఒకవేళ గ్రహించిన దాన్ని దేవుని పనిలో వెచ్చించకుండా వాడు ఖచ్చితంగా నిన్ను అడ్డగిస్తాడు. అడ్డగించడంలో మొదటి విషయం ఏంటంటే నీలో అనుమానం తీసుకొస్తాడు. అనుమానాన్ని అధిగమించి ఒకవేళ నువ్వు నీ టాలెంట్ని అమల్లో పెడితే దాన్ని దేవుని కొరకు వాడకుండా లోకంలో వ్యర్థమైన దానికోసం వాడేటట్టు చేస్తాడు. ప్రతి మనిషి జీవితంలో వాడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఏవి ముఖ్యమైనవై ఉన్నవో వాటి విషయంలో అనుమానాన్ని పుట్టిస్తాడు. ఒకవేళ అనుమానాన్ని అధిగమించి నువ్వు లైన్లోకి వస్తే అది దేవుని కొరకు వినియోగించకుండా లోకంలో వ్యర్థంగా అయిపోయేటట్టు వాడు తెలివిగా స్టెప్ తీసుకుంటాడు. ఇది ఎంతమందికి అర్థమైంది? ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉదాహరణకి కొంతమందికి చక్కగా పాడగలిగే సామర్థ్యం ఉంది. ఈ పాడగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది తమ స్వరాన్ని దేవుని కోసమే వాడుతున్నారు? పైసలు వస్తాయి, ఇదేదో ఎక్కడ కూర్చొని భక్తి గీతాలు పాడుకునే కంటే సినిమా పాటలు పాడితే పిచ్చ డబ్బులు వస్తాయి. కాబట్టి నీ టాలెంట్ని దానికి వినియోగించు అంటే ఒక ఫేమస్ సింగర్ విగ్రహ సంబంధమైన గీతాలు పాడటానికి అలవాటు పడిపోయాడు. దేవుడు భక్తి అని చెప్పని మా నాన్న దేవుని భక్తిలో ఉన్నందున నాకేం ఒరగలేదు. చివరికి ఆయన చస్తే ఆ శవానికి డబ్బులు కట్టి తీసుకొచ్చే పరిస్థితి కూడా నాకు లేదు. కాబట్టి నాకు డబ్బు కావాలి అంటే నేను దేవుని భక్తి భజన చేసుకుంటా ఉంటే కాదు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన మార్గంలోకి నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు మనీ కావాలి అని దేవుని బిడ్డ పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి చాలా విపరీతంగా విగ్రహ సంబంధమైన గీతాలు పాడటం మనకు తెలిసిన సంగతే. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? ఆ టాలెంట్ని, ఆ తలాంతుని, దేవుడిచ్చిన అద్భుతమైన స్వరాన్ని దేనికి వాడారు అంటే సైతాను రూట్ తప్పించాడు. ఏ స్వరం ద్వారా దేవునికి మహిమ రావాల్సిందో ఆ స్వరం ద్వారా వాడు కల్పించిన ఒక అబద్ధానికి ఘనత వచ్చేటట్టు చేశాడు. ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, అది అర్థమైందా? అలాగే మరొక పనితనం. కొంతమంది చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా మాట్లాడగలుగుతారు. వీళ్ళ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే పక్షులు ఆలకిస్తాయి. ఎలాంటి వ్యక్తులు కూడా వీళ్ళ మాటల సామర్థ్యంతో అలా ఆగిపోయి వాళ్ళు మాట్లాడినంతసేపు వింటూ ఉంటారు. అంత పనితనంగా, అంత స్పష్టంగా, అంత క్లియర్గా, అంత ఆకర్షణీయంగా, అంత జీవ సహితంగా మాట్లాడగలిగే టాలెంట్ కలిగి ఉంటారు. కానీ ఈ మాటలన్నీ ఎదుటి వాళ్ళని ప్రలోభ పెట్టడానికి, లోకాన్ని అనుభవించడానికి, లోకంలో ఆనందించడానికి, లోకాన్ని పొందడానికి వాడతారు. కానీ ఆ మాటల్లో ఉన్న జీవాన్ని, శక్తిని దేవుని కొరకు వాడరు. అలాగంటే ఆ టాలెంట్ లేదా, ఆ పనితనం లేదా, ఆ తలాంతు లేదా? నో ఉంది, కానీ దాన్ని వాళ్ళు దేవుని కొరకు వినియోగించట్లేదు. వాళ్ళ సామర్థ్యం, వాక్శక్తి లేకపోతే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి విశేషమైన తలాంతు వాళ్ళు ఇలా వ్యర్థపుచ్చుకుంటారు. మాట అనేది ఎగ్జాంపుల్గా చెప్పాను. తర్వాత ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఎవరెవరికి దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో మీకు తెలుసు, ఏ పనితనం ఇచ్చాడో మీకు తెలుసు. అనవసరంగా ఇక్కడ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇచ్చాడు. అది జాగ్రత్తగా నీలో నువ్వు చూసుకుంటే నీకు అది అర్థమవుతుంది. అయితే దాని అంతటిని కూడా పూర్తిగా లోకంలో వెచ్చించి దేవుని కొరకు ఏమీ చేయకుండా దేవుని విషయంలో ఎందుకు పనికి మాలిన పాత్రలుగా మీరు ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈవేళ మనల్ని హెచ్చరిస్తున్నాడు. లోకంలో ఒకవేళ నువ్వు జీవనోపాధి నిమిత్తం కష్టపడాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, తప్పు లేదు. కానీ నీకు దేవుడిచ్చినటువంటి సామర్థ్యం పూర్తిగా దానికోసమే కాకుండా దేవుని కోసం కూడా నువ్వు వెచ్చించగలిగితే రేపు ఆయన ముందు సోమరివైన చెడ్డ దాసుడా అనిపించుకునే పరిస్థితుల్లో నువ్వు ఉండవు. బళా నీకు ఇచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక ఇదిగో నిన్ను ఇన్నిటి మీద, ఇన్ని పట్టణాల మీద నిన్ను అధిపతిగా నిర్ణయిస్తున్నాను అని దేవుడు అనే స్థితిలో నువ్వు ఉంటావు. మీకు దేవుడిచ్చినటువంటి తలాంతులు ఖచ్చితంగా ఉన్నాయి. అది ఏదైనా కావచ్చు, అది నీకు నీ మనస్సాక్షికి తెలుసు. మోకాళ్ళు నీ ప్రార్థన చేసుకో,
తప్పకుండా నీకు అదేందో దేవుడే నీకు బయలుపరుస్తాడు. అది కూడా నీకు చిన్ననాటి నుంచి ఆ సామర్థ్యం దేవుడిస్తాడు. మధ్యలో స్పెషల్గా వచ్చేదేంగా చిన్ననాటి నుంచి కొంతమందికి ఆ సామర్థ్యం వస్తుంది. కొంతమందికి కృప వరము ద్వారా తనకున్న సామర్థ్యం పుట్టుకతో వచ్చిన సామర్థ్యమే కాకుండా దేవుని పరిశుద్ధాత్మ శక్తి మన మీద కుమ్మరించబడినప్పుడు ఆత్మ ప్రభావంతో కొన్ని వరములు మనకి లభిస్తాయి. అదే స్వస్థపరచు వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, భాషలు, అర్థం చెప్పు శక్తి, ఆత్మల వివేచన, ప్రవచనము, ఏమండి అద్భుత కార్యములు చేయ శక్తి అని 9 రకాల కృపావరాలు చెప్తాడు కదా. అవసరాన్ని బట్టి, ఆ స్థలాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఆ వరము కూడా మనలో పనిచేసే అవకాశం ఉంది. జన్మత నీకు వచ్చేది ఉంటుంది, మధ్యలో దేవుడు నువ్వు వాడబడుతున్న కొద్దీ అదనంగా నీకు అనుగ్రహించేది కూడా ఉంటుంది. మొత్తం మీద మాత్రం జన్మతారాని మధ్యలో దేవుడివ్వని నువ్వు మాత్రం ఖచ్చితంగా ఎన్నో కొన్ని పొందే ఉంటావు, అనవసరంగా మాత్రం ఉండవు. అవేంటో నువ్వు పరిశుద్ధాత్మ సహాయంతో గుర్తుపట్టి వాటిని అమల్లో పెట్టడం విషయంలో నువ్వు రాజీ పడకూడదు. ఉదాహరణకి నేను మాట్లాడుతున్నాను, దేవుని వాక్యం అందిస్తున్నాను. నేను ఇలా మాట్లాడతానని, నేను మాట్లాడే మాటలు ఇంతమంది వింటారని నేను అనుకోలేదు. ఆ రోజు నాకు చాలా సిగ్గు, పాట పాడాలన్న సిగ్గు, మాట్లాడాలన్న సిగ్గు. కానీ కాస్త కూస్తో పాడగలనని మా అమ్మ చెప్పేది. నాకు మా అమ్మ చెప్పేది, నువ్వు పాడతావు బాబు, బాగానే పాడతావు అని. కానీ నాకు డౌటు, ఎందుకంటే ఇక్కడ పాడుతున్నాను మా అమ్మ దగ్గర, నేను 10 మందిలోకి వెళ్ళినప్పుడు పాడగలనా, ఎందుకు లేనిపోయింది గొడవ అని చెప్పని ఒక ఫీలింగ్. చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్లో పాటల పోటీలు వచ్చినాయి. ఒక ప్రాంతానికి మేము వెళ్ళాలి, అక్కడ పాటలు పాడాలి. నాకు ఒక పాట ఇచ్చారు, మా స్కూల్లోనే ఇంకొక అమ్మాయికి ఇంకో పాట ఇచ్చారు. వాళ్ళు బాగా నమ్మకం పెట్టుకున్నారు, ఎందుకంటే స్కూల్లో పంతుళ్ళంతా పరిచయం, పిల్లలంతా పరిచయం కాబట్టి వాళ్ళ ముందు ఎప్పుడైనా పాడురా అంటే వెంటనే పాడుతున్నాను. వాళ్ళు కన్ఫామ్ చేసుకున్నారు, వీడు బాగా పాడతాడు, ఖచ్చితంగా మనకే బహుమతి వచ్చింది అని, మన స్కూల్కే వస్తుంది బహుమతి అని వాళ్ళు ఆశపడ్డారు. తీరా ఆ పోటీ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత ఇంతమంది జనం కూర్చొని ఉన్నారు. నాకు తెలియదు ఇంతమంది కూర్చుంటారని. చిన్నోని నాకు ఇచ్చిన పాట చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా అనే పాట ఇచ్చారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నా కర్మగాలి ఫస్ట్ నాకే వచ్చింది మైకు. ఎవరన్నా 2-3 పాడితే వాళ్ళని చూసి ధైర్యం తెచ్చుకొని వాళ్ళు పాడారు, నేను కూడా పాడతాను అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఫస్ట్ పిలిచి నాకే ఇచ్చారు. ఫలానా స్కూల్ నుంచి వచ్చిన ఫలానా వాడని చెప్పనేటప్పటికి అక్కడ నేనే ఉన్నాను. ఇక మైక్ తీసుకున్నాను, ఇక భయం స్టార్ట్ అయింది. విచిత్రం ఏంటంటే పాట మర్చిపోయా. ఒక చేత్తో మైక్ పట్టుకుంటే గడగడ వణుకుడు వస్తుంది, రెండో చేయి సపోర్ట్ చేసి అయినా వణుకుతూనే ఉంది చేతి. తర్వాత మాస్టర్ చూశాడు, పాడరా అన్నాడు. అంటే ఇక ఏముంది, ఇక ఆయన చెప్పటం, నేను పాఠం అప్పు చెప్పటం అయిపోయింది. పాటలాగా లేదు, అది పాఠం అప్పు చెప్పినట్టుంది. భయం, ఆ భయం నాలో జ్ఞాపక శక్తిని దెబ్బతీసింది. నాకు ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ నేను పాడలేని అసమర్థుడిగా మారిపోయాను. ఆ క్షణాన ఒక అనుమానం, భయం, పిరికితనం నన్ను కృంగదీశాయి. మొత్తానికి పల్లవి మాత్రం కష్టపడి పాడాను, చరణాలు గుర్తులేవు, చరణాలు మర్చిపోయాను. ఒక చరణం పాడిన తర్వాత ఇక మైక్ తీసుకున్నారు, చాలే కూర్చో అని. మా మాస్టర్ అయితే ఉరిని చూస్తూ ఉన్నాడు, పరువు తీసావు కదరా వెధవా అని. ఇంటికి వచ్చిన తర్వాత నా తల్లితో నేను చెప్పాను, ఇంకోసారి పాట పాడు అన్నావంటే మర్యాద ఉండదు, నాకు ఆ సామర్థ్యం లేదు, నువ్వు నన్ను అనవసరంగా రెచ్చగొట్టావు, నేను పోయి నా స్కూల్కి అవమానం తెచ్చానని బాధపడ్డాను. ఏడవలేదు కానీ ఏడిసినంత పని అయింది. అయితే మళ్ళీ మా అమ్మ తన పాత డైలాగే వాడింది, లేదు నువ్వు బాగా పాడుతావు, నీ దగ్గర సామర్థ్యం ఉంది, నాకు తెలుసు, భయపడి ఉంటావు, కాబట్టి ఓ పని చేయి, ఎక్కడన్నా వేదికల మీద అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా సమయం ఇస్తే చిన్నగా ఆ మైక్ పట్టుకొని పాడటం, బయట సాధన చేయి, ఎక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా ఉండు, తప్పకుండా ఒకనాటికి నువ్వు పాడగలుగుతావని
ఆమెకున్న ఆలోచనతో ఆమె ఒక సలహా చెప్పింది, ఇదేదో బాగుందని చెప్పని అప్పుడు నలుగురిలో పాడటానికి మొదలుపెట్టా. సరే, నలుగురిలో పాడటం మొదలుపెట్టి మళ్ళీ యుక్త వయసు వచ్చి పెళ్ళయి జీవనోపాధి సంబంధమైన కార్యాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సిగ్గు స్టార్ట్ అయింది. సింగిల్గా ఉన్నప్పుడు బాగా పాడుకునేవాడిని, ఎక్కువ బాత్రూమ్ సంగీతం ఎక్కువ ఉండేది. బాత్రూంలో పోయినప్పుడు బాగా పాడుకుంటూ ఉండేవాడిని. బయట పాడాలంటే ఎవరో తెలిసిన వాళ్ళ ముందు మాత్రం మూలిగేవాడిని, కానీ పబ్లిక్లో పాడాలంటే కొంచెం ఫీలింగ్ ఉండేది. తర్వాత నాకున్నటువంటి ఆ తలాంతు లేక సామర్థ్యం ఇది ఇంతగా ఉంటుంది, ఈ పాట ప్రజలు ఇంతగా ఇష్టపడతారు అన్న సంగతి నేను గుర్తించలేదు. కానీ మొత్తం మీద ప్రభువులోనికి వచ్చిన తర్వాత, యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత అందరూ కలిసి పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉంటే అప్పుడు నాలో ఉన్న ఆ సామర్థ్యం మేల్కొంది. ఒట్టి పాడటమే కాదు, పాటను నేను ఎందుకు రాయకూడదు, పాట రాయాలి అని చెప్పని పదాలు కల్పించుకొని దానికి స్వరకల్పన చేసి, మళ్ళీ ఏ పాటలో కలవకూడదు, స్పెషల్ ట్యూన్ ఉండాలి. పాడటమే కాకుండా ఆ పాడటం అనే సామర్థ్యం ఒకటే కాదు. మీరు తెలుసో లేదో, మూవీ సాంగ్స్ మీరు కానీ గుర్తించగలిగితే రచన ఒకడు చేస్తాడు, స్వరకల్పన ఒకడు చేస్తాడు, గానం ఒకడు చేస్తాడు, మ్యూజిక్ ఒకడు చేస్తాడు. ఏమండి, సంగీతం కేవి మహాదేవన్ అని, స్వరకల్పన ఫలానోడని, గానం ఫలానా ఘంటసాలని ఏదో, అవునా, మేము రేడియోలో విన్నాం కదా. అంటే స్వరకల్పన ఒక టాలెంటు, మ్యూజిక్ ఒక టాలెంటు, సింగింగ్ ఒక టాలెంటు, రచన అంటే కవిత్వం ఇంకొక టాలెంట్, మొత్తం 4. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలో ఉంది ఒక సామర్థ్యమే. ఏంటది అంటే పాడగలను. ఎవరైనా కల్పించిన పాటలు పాడగలను. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత నాలో ఉన్న ఆ సామర్థ్యం దేవుని పనిలో వాడటం మొదలుపెట్టిన తర్వాత సామర్థ్యాన్ని ఆయన అభివృద్ధి చేశాడు. ఒట్టిగా పాడటమే, ఎవరో కల్పించిన పాటలు పాడటమే కాకుండా సొంతంగా పదకల్పన జరిగించి, స్వరకల్పన జరిగించి, మీరు లాస్ట్ సీడీ గమనిస్తే, మొన్న సీడీ తెలుసు కదా మీకు, ఏం పాటలు? ఆలోచించరదేలా మీరాలోచించరదేలా, ఆది దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, అసలు దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, ఆలోచించరదేలా. ఈ సీడీలో ఆ మ్యూజిక్ కంపోజింగ్ అంతా, ఎక్కడ ఏ ట్యూన్ రావాలి, ఎక్కడ ఏది వాయిస్ ఎలా రావాలి, మ్యూజిక్ కంపోజింగ్ కూడా నేను చెప్పి అదర్ పర్సన్ చేత చేయించి, రచన, స్వరకల్పన, గానం, వీటితో పాటు ఆ మ్యూజిక్ కల్పించడం విషయంలో కూడా నేనే ప్రముఖ పాత్ర పోషించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. అంటే నేను పని ఉండని చెప్పట్లా. మీరు ఆ మ్యూజిక్ బిట్స్ ఏవైతే విన్నారో అవన్నీ కూడా నా తలంపుల్లో నుంచి ఆయనకి ఇస్తే ఆయన వాటిని కంపోజ్ చేసి లైన్లో పెట్టాడు. అంటే లాస్ట్ సీడీకి మ్యూజిక్ కంపోజింగ్ కూడా చేసే అవకాశం దేవుడు నాకే ఇచ్చాడు. గతించిన క్యాసెట్స్లో, గతకాలపు క్యాసెట్స్లో చేసినటువంటి పాటల్లో కూడా కొన్ని బిట్స్ నేను ఇచ్చినాయి. వాస్తవంగా నాకు పాడేది ఒక్కటే తెలుసు, కానీ మిగిలినవి ఎట్లా వచ్చినాయి అంటే, ముందు ఉన్నదాన్ని అమల్లో పెట్టుట ద్వారా అదనంగా మరికొన్ని వాటిని దేవుడు జోడించాడు. ఉన్నదాన్ని అమల్లో పెట్టకపోతే ఉన్నది కూడా పోయిద్ది, కొత్త రావు, ఉన్నది కూడా పోయిద్ది అమల్లో పెట్టకపోతే. కానీ నాలో ఉన్న అనుమానం, పిరిగితనం, భయం, సందేహం తీసేసి దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యాన్ని ఎప్పుడైతే దేవుని కొరకు ఆచరణలో పెట్టడం మొదలుపెట్టానో, ఇప్పుడు కాస్తో కూస్తో మీ అందరూ విన్న పాటల్లో మీకు ఉపయోగపడ్డది మాటో పాటో. పాడటమే తెలుసు, మాట్లాడటం తెలియదు.
కానీ మాట్లాడాలి, దేవుని కొరకు నేను కూడా ప్రకటించాలి అనే ఆశ కలిగింది. ఆశ కలిగి ముందు నాకు తెలిసినంతట్లో మాట్లాడటం మొదలుపెట్టాను. ఈరోజు ఆ మాట కూడా ఎంతోమందికి ఉపయోగకరంగా దేవుడు మార్చాడు. ఒకరోజు నేను అనుకున్నాను, నేను ఒక అసమర్థుణ్ణి, నాకు ఏమీ చేత కాదు అని. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత సాతాను చేసిన మోసంలో నుంచి ఆయన నన్ను బయటికి తెచ్చాడు. ఎవడు చెప్పాడరా నువ్వు వేస్ట్ గాడివని? వేస్ట్ గాళ్ళని చేసే వేస్ట్ అనుకున్నావా? నేను అనవసరంగా చేయలేదు. నీకు ఇచ్చింది ఏదో దాన్ని నువ్వు ఆచరణలో పెట్టు, లైన్లో పెట్టు, నేను ఇంకా నీకు అదనంగా ఇస్తాను అన్నట్లుగా దేవుడు నన్ను రెచ్చగొట్టాడు. ఎష్టాయేలుకును జొర్యాకును మధ్యనున్న మహానిదానంలో యెహోవా ఆత్మ సంసోనును రేపుటకు మొదలు పెట్టెను అని వ్రాయబడిన వచనానుసారంగా దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం విషయంలో నన్ను పురికొల్పటం మొదలుపెట్టాడు. ఫలితంగా ఎంతో ఆత్మీయ మేలు నేను పొందాను. అనేక మంది మేలు పొందడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. స్తుతి మహిమ దేవునికే కలుగునుగాక. అబ్బో మన వల్ల కాదులే, ఇది మనకు చేత అయ్యే పని కాదులే అని మీలో చాలామంది అనుకున్నట్టు, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ఏదో ఉన్నాయి మీకు, కానీ మీరు అనుకుంటారు ఏంటంటే ఇది మన వల్ల అయ్యేది కాదు, మనకు అవకాశం లేదు, మనకు కుదరదు, మనకు సాధ్యం కాదు అని చెప్పని ఏదేదో మిమ్మల్ని గురించి మీరు అనుకుంటారు కదా. అలాగా నేను అనుకుంటే అంత పిరిగితనంతో భయపడిన నేను ఈరోజు మీ అందరి ముందు నిలబడి మాట్లాడడానికి సాధ్యమయ్యేదే కాదు. కాబట్టి మీ అందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తున్నాను ఏంటంటే, సాతాను నీలో పుట్టించిన అనుమానం నుంచి నువ్వు బయటకు వచ్చి దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు ఏదైతే ఉందో దాన్ని అమల్లో పెట్టు, ఆచరణలో పెట్టు. తప్పకుండా దేవుడు దాన్ని ఉపయోగించి నీ ద్వారా కొంత పని జరిగించుకుంటాడు, సందేహం లేదు. ఎంతమందికి అర్థమైంది? ఇందులో అనుమానం పుట్టిస్తాడు వాడు నీకు ఇవ్వబడిన సామర్థ్యంలో. దగ్గరగా 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి కొంతమంది ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించాడంటే ఆయన మంచి పాటగాడా? చెప్పండి. 70 ఏళ్ళు మంచి పాటగాడా? వదిలే. పోనీ అందగాడా? పోనీ ఏమైనా ఆటగాడా? 10 మందిలో ఏమైనా గుర్తింపబడిన పెద్ద మనిషా? లేదు, సామాన్యుడు. మీరు అతను చూస్తే మీరు ఊహించుకున్న కొలతలేవి అతనిలో కనపడవు, కానీ అతని వల్ల పని జరిగింది. ఏంటో తెలుసా? అతడు దేవుడిచ్చిన ఆలోచనను స్వీకరించి దాన్ని ఆచరణలో పెట్టాడు. తనకు ఒక నమ్మకం ఏంటంటే, నేను మాట్లాడితే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు లోబడతారు, నేను ఎట్లనన్నా కానీ అవతల వాళ్ళని కన్విన్స్ చేసి నేను క్రీస్తు కొరకు సంపాదించాలి అని దేవుని ప్రేమతో శ్రావ్యంగా చిన్నగా మాట్లాడుతూ, వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళ కోసం శ్రద్ధ వహిస్తూ, వాళ్ళకి దేవుని గురించిన సత్యం వివరిస్తూ ఎంతమందిని క్రీస్తు కొరకు నడిపించాడు మొన్న ఆయన నిలబెట్టి చూపించాను మీకు. ఎంతమంది చూశారు మీరు? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాన్ని ఆచరణలో పెడతారు అని మీకు ఈ మాట నేను తెలియజేస్తున్నాను. కొద్దో గొప్ప చిన్నగా ఏదో పని చేయటంలోనో ఎందులో దానిలో మీరు మీకున్న దాన్ని వినియోగిస్తున్నారు, అంత మాత్రమే కాదు. సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకునే విధంగా కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అవసరత ఉంది. అక్కడేమో తలాంతులు, ఇక్కడేమో ఆత్మలు. అక్కడ వాడు వ్యాపారం చేయకపోతే పెద్ద సమస్య ఏం కాదు, కానీ ఇక్కడ మనం దేవుని కొరకు ఖర్చు అవ్వకపోతే ఆత్మలకు పెద్ద మొత్తంలో నష్టం జరిగిద్ది, ఆత్మలకు నాశనం కలిగిద్ది. కాబట్టి మనం ముందుకు రావాలి. ఏదో ఒక పనిలోనే మనం ఆగిపోకూడదు. మీరు అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో మీరు గమనిస్తే మొదటి వచనంలో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాంటను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారికి ఈ పనికి నియమింతుము. వారిని ఈ పనికి నియమిస్తాం. ఏ పని? భోజనము పంచిపెట్టే పని. భోజనం పంచిపెట్టే పని. ఈ మీరు ఆదివారం కూటం అయింది కదా, సెకండ్ కూటం అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు పెడతారు కదా.
భోజనాలు పెట్టేటప్పుడు వడ్డించే వాళ్ళు ఉంటారు, సాంబార్ వడ్డించే వాళ్ళు, అన్నం వడ్డించే వాళ్ళు, ఇవన్నీ కూడా సరఫరా చేసేటువంటి వాళ్ళు ఉంటారు, వండేవాళ్ళు. అటు వండే వాళ్ళకి ఇటు వడ్డించే వాళ్ళకి సహజంగా అంతవరకే పని ఉంటుంది, మించి ఇంకా వేరే పని ఏమి ఉండదు. నువ్వు పరిచర్య చేస్తున్నావు అంటే, ఓ ఎందుకు చేయట్లేదన్నా, చేస్తానన్నా. ఏం చేస్తానంటే సాంబార్ పోస్తానన్నా. ఓ సంతోషం. ఎన్ని సంవత్సరాలు పోస్తావు సాంబార్తోనే ఆగిపోయావు, మరి ఇంకా వేరే సరికేం లేదా? ఇంకెందుకన్నా, చర్చిలో సేవ చేస్తున్నాను కదా, ఏం చేస్తున్నా, సాంబార్ పోతున్నా. ఎన్నిసార్లు అని అడుగు, సాంబార్ పోతున్నా. ఎన్నిసార్లు అని అడుగు, అంట్లు తోముతున్నా. ఎన్నిసార్లు అని అడుగు, టెంట్ ఎత్తున్నా. ఎన్నిసార్లు అని అడుగు, కట్లు కొడుతున్నా. ఎన్నిసార్లు అని అడుగు, నీళ్లు పడుతున్నా. ఎన్నిసార్లు అని అడుగు, చెప్పుల దగ్గర ఉన్నా. ఎన్నిసార్లు అని అడుగు, రోడ్డు మీద ఉన్నా. అంతటితోనే ఆగిపోయావా? ఇంకంతమించి ముందుకు రాలేవా? చూద్దాం. ఇక్కడ ఈ వడ్డించేటువంటి పనికి నియమించబడ్డ వాళ్ళలో ఒక 7 పేర్లు ఇక్కడ వ్రాయబడ్డాయి. మొట్టమొదటిది చూద్దాం, చూడండి. స్టెఫను, ఓకే. ఫిలిప్పు, స్టెఫను అనేవాడు ఒకరు, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని. స్టెఫను, ఫిలిప్పు వీళ్ళని లైన్లో తీసుకుందాం. ఈ స్టెఫను, ఫిలిప్పు వీళ్ళతో పాటు మరొక 5, మొత్తం 7. ఈ 7 కలిసి ఏం పని చేస్తున్నారు? అన్నం వడ్డించే పని, భోజనం పంచిపెట్టే పని. మనం అనుకుంటాం భోజనం పంచిపెట్టే వాడికి అంతవరకే ఇంకేం ఉండదని, కానీ భోజనం పంచిపెట్టేటువంటి ఈ వ్యక్తులు ఆ ఒక్కదానిలోనే కాదు, మిగిలిన వాటిల్లో కూడా వారు సమర్థులై ఉన్నారు. మీరు కింద చదవగలిగితే 8వ వచనం చూడండి. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. నంబర్ 1, స్టెఫన్లో ఉన్నటువంటి పవర్ చూడండి. ఆయన ఓన్లీ వడ్డించే పరిచారకుడు మాత్రమే కాదు, పంచిపెట్టే పరిచారకుడే కాదు, సూచక క్రియలను మహత్కార్యములను కూడా జరిగించినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన కనపడుతున్నాడు. అంతేనా? సూచక్రియలు మహత్కార్యములేనా? అంతే కాదండి. చూడండి 10వ వచనం, 9వ వచనం నుంచి 9వ వచనం ఇటుపక్క పేరాలో నుంచి చూడండి. ఆసియా నుండి వచ్చినటువంటి వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని 10వ వచనం, మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. చూడు, మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును. భోజనం వడ్డించటమే కాదు, పంచిపెట్టడమే కాదు, దేవుని శక్తితో నింపబడి అతడు ప్రార్థించినప్పుడు గొప్ప సూచక క్రియలు జరిగినాయి. అతడు ప్రార్థించినప్పుడు మహత్కార్యాలు జరిగినాయి. ప్రార్థనా శక్తిని లోకానికి చూపించగలిగే దానిలో ఆయన సమర్థుడిగా ఉన్నాడు. 2, 3వది అతడు తర్కజ్ఞాన ప్రవీణుడు. అంటే దేవుని గురించి మాట్లాడటం అతను మొదలు పెడితే అతనితో ఎవరైనా తర్కానికి కూర్చుంటే సబ్జెక్టు మామూలుగా మాట్లాడడం. సాధారణంగా ఆహారం వడ్డించే వాడికి అంత సబ్జెక్ట్ ఎవడో అంచనా వేయలేడు, కానీ ఆయన మాట్లాడినట్టు ఇక్కడ రాయబడి ఉంది. ఒక్క స్టెఫనే, ఆహారం పంచిపెట్టే స్టెఫన్ సూచక్రియలు మహత్కార్యాలు చేయగలిగాడు. దేవుని వాక్య విషయంలో అద్భుతంగా తర్కించి అవతలి వాళ్ళ నోళ్ళు మూయించగలిగేంత వాక్య పరిజ్ఞానం కలిగి ఉన్నాడు. మీరు అంచనా వేయగలుగుతారా స్టెఫన్ని అంతగా? సాంబార్ వడ్డించేవాడికి అంత సామర్థ్యం ఉంటుందా? అన్నం వడ్డించేవాడికి అంత సామర్థ్యం ఉంటుందా? అవునా? కానీ తనకిచ్చిన పనిలోనే వాళ్ళు ఆగలేదు, వాళ్ళు అదనంగా చేయగలిగారు. ఈరోజు మీ అందరికీ కూడా చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు అంటే సాంబారు పోస్తున్నా, అంతవరకే, ఇంకంతకుమించి 2వ మెట్టుకి వెళ్ళలేదు. దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి. నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన కృపావరము ప్రజ్వలింప చేయవలనని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు తిమోతితో పౌలు. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ ఏ కొంచెమో చేస్తున్నానని చెప్పని అల్ప సంతోషంతో ఆగిపోకుండా అదనంగా దేవుని కొరకు పని చేయటానికి, ఇంకా అదనపు సామర్థ్యాన్ని స్వతంత్రించుకోవడానికి శ్రద్ధ నిలపాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఏదో ఒక దగ్గర ఆగిపోయాను అని చెప్పని ఇంతవరకు చాలు, దేవుని పని చేస్తున్నావుగా, ఇంకా ఎక్కువ వద్దు అని సాతాను నిన్ను మోసపుచ్చకుండా జాగ్రత్త పడు. వస్తున్నావు, సంతోషం, సాంబారు చేస్తున్నావు, ఆహారం రెడీ, మంచిది, లేకపోతే ఇంకో పరిచర్య చేస్తున్నావు, అంతవరకే చాలు అని శత్రువు నిన్ను
ఆపకుండా, అడ్డగించకుండా నువ్వు జాగ్రత్త పడు. ఇంతటితో నేను ఆగిపోకూడదు, నేను ఇంకా చెయ్యాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. దేవుని కొరకు అద్భుత శక్తి భూమి మీద దిగి దేవుని చిత్తం నేను జరిగించాలి, దేవుని శక్తిని దింపాలి, లోకానికి ఆయన శక్తిని రుచి చూపించాలి అని ఒక ప్రార్థనాపరుడుగా, ఒక వాక్య ధ్యానాసక్తి కలిగిన వానిగా, దేవుని ప్రభావాన్ని లోకానికి చూపే వ్యక్తిగా, దేవుని గురించి ఇతరులతో మాట్లాడే వ్యక్తిగా, ఇతరులను ఒప్పించే వ్యక్తిగా, ఇతరులను క్రీస్తు కొరకు సంపాదించేటువంటి వ్యక్తిగా నువ్వు రూపాంతరం చెందాలి. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడును అన్న వచనం ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు నీకు ఆసక్తి కలిగిన కొలది దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన దాన్ని నువ్వు లైన్లో పెట్టి వినియోగిస్తూ ఉంటే అది రెట్టింపు అవుతుంది, తలాంతు విస్తరిస్తుంది. లేకపోతే వ్యాపారంలో పెడితే 5కు 5 అవుతాయి. వ్యాపారంలో పెట్టకుండా గుంటలో పూడ్చి పెడితే చివరికి గద్దింపుకు గురవుతావు. సోమరివైన చెడ్డ దాసుడా, చెడ్డ దాసురాలా అని తిట్లు తినాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించండి. వాడు మీలో పుట్టించే అనుమానానికి తావివ్వకండి. నీవు ఎంత మాత్రం కూడా వ్యర్థుడవు కాదు, వ్యర్థురాలివి కాదు. దేవుడు నీకు ఇచ్చినదేదో నీ దగ్గర ఉంది, దాన్ని వినియోగించి ఇంకా రెట్టింపు చేసుకుని దేవుని కొరకు ఫలించడానికి సిద్ధపడు.